దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకి శుభవార్త చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 2,00,000 రుణమాఫీ అనేది ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. గతంలో రుణమాఫీలు చేశారు. అప్పుడు కూడా మీరు ఇక్కడ చైర్మన్‌గా ఉన్నారు. కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అసలు ఎలాంటి షరతులు వర్తిస్తాయి? అంటే రైతుల్లో చాలామంది అపోహ ఉంది. అదెలా ఉండబోతుంది? ఏంటి? గత ప్రభుత్వంలో జరిగినటువంటి రుణమాఫీ 4 విడతలుగా జరిగింది. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరలేదు. సగం మంది కూడా రాలేదు. ఆ దఫాల వారీగా ఇచ్చిర్రు. మళ్ళా మిత్తులకు ఇంట్రెస్ట్‌లు పెరుగుతా పోయినాయి. 4 సంవత్సరాల వరకు ఇచ్చిర్రు. దానివల్ల వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయిర్రు. రైతుల్లో కూడా అసంతృప్తి మిగిలిపోయింది. హ్మ్. అదేవిధంగా బ్యాంకర్స్ కూడా సరైన విధంగా రెన్యువల్ చేయలేని పరిస్థితి వచ్చింది. అది వచ్చి రానట్టుగా అది వస్తుందా, వస్తలేదా, ఇంట్రెస్ట్ ఒక పక్క పెరిగిపోవడం, వాళ్ళు ఇచ్చేది తక్కువ ఇయ్యడం, దీనివల్ల అనేక ఇబ్బందులు గురైనాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్ ఏ టైం సింగిల్ స్పెల్‌లో మరి మొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఇచ్చిన హామీ ఎన్నికలు ఇదే వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిండ్రు మే 6, 2022లో మరి ఇచ్చినటువంటి ప్రకారంగా ఆ డిక్లరేషన్ ప్రకారంగా మనకు రుణమాఫీ చేస్తున్నారు ఈ రోజున. దానివల్ల ఏమవుతుందంటే సింగిల్ స్పెల్‌లో దాదాపు 48-50 లక్షల మందికి రుణమాఫీ జరగబోతున్నది. మా బ్యాంక్ పరంగా కూడా దాదాపుగా రాష్ట్ర సహకార బ్యాంక్ పరంగా అయితే 7,75,000 మందికి ఈ రుణమాఫీ అందబోతున్నది. 2,00,000 రుణమాఫీ. దాదాపుగా 548 కోట్లు వరకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్నది. ఇక వరంగల్ జిల్లా వరకు వస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి 32 బ్రాంచ్లు ఉన్నాయి. 70 సహకార సంఘాలు ఉన్నాయి. దీంట్లో భాగంగా 78,432 మంది రైతులకు 529 కోట్లు రుణమాఫీకి ప్రతిపాదన పంపించి ఉన్నాం. ఇందులో ఎవరైనా వేరే బ్యాంకులో ఇక్కడ 2 దిక్కులు తీసుకుంటే తప్ప 2,00,000 వరకు ఒకటే దగ్గర మాత్రం తప్పకుండా అందరికీ అవుతాయి. ఇలా ఎలాంటి అనుమానం లేదు. మేము ఇచ్చేటటువంటి రుణాలు కూడా ఈ క్రాప్ లోన్స్ అనేటివి సన్నకారు, చిన్నకారు, మిడిల్ ఫార్మర్సే ఎక్కువ ఉంటారు. ఎవరో 1% పెద్ద ఫార్మర్స్ ఉంటారు తప్ప దాదాపు అందరూ అదే ఉంటారు. పెద్ద ఫార్మర్స్ ఎవరైనా ఉంటే దీర్ఘకాలిక రుణాలకి వెళ్తారు తప్ప క్రాప్ లోన్ల మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపరు వాళ్ళు. కాబట్టి అందరు కూడా అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా మరి ఇచ్చిన మాట నిలుపుకున్నటువంటి నిన్నటి క్యాబినెట్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి మా సహకార శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు మరి సురేఖ గారు, మరి సీతక్క గారు, మరి అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరి ఇతర మంత్రివర్యులు, ముఖ్యంగా జాతీయ నాయకులు మరి సోనియా గాంధీ గారు, ఖడ్గే గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఇచ్చిన మాటలు నిలుపుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని మొదటిసారిగా అమలు పరుస్తున్న ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నది. అంతవరకు అయితే సంతోషంగా ఉన్నారు. ఆగస్టు 15 వరకు చేస్తానన్నటువంటి ప్రభుత్వం అంతకంటే ముందుగానే మేల్కొని అంతకంటే ముందుగానే చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న విధానం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇది రైతులకు పక్షపాతంగా ఉన్నటువంటి ప్రభుత్వం, రైతులకు చేయాలి, ఏదో చేయాలనే సంకల్పంతో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పకుండా ఆ దిశగా బయలుదేరుతున్నది. రైతులందరూ మన్నన పొందుతున్నారు. రేవంత్ రెడ్డి గారు రైతుల మధ్యలో రేపు ఒక మంచి పేరు తెచ్చుకున్న నాయకుడిగా మిగిలిపోతున్నాడు, రైతు నాయకుడిగా మిగిలిపోతున్నాడు. అంటే గతంలో చూసుకుంటే 3 దఫాలు 4 దఫాల వల్ల రైతులు మళ్ళీ తిరిగి వెళ్ళి రెన్యువల్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి దానికి లోన్ అప్లై చేయడానికి వెళ్తే అయ్యేది కాదు. ఈసారి అలా ఉండబోతుందా? అసలు మళ్ళీ ఒకవేళ చేసుకుంటే రెన్యువల్ ఎప్పుడు అవుతుంది? మళ్ళీ ఎప్పుడు రైతులు లోన్ తీసుకోవచ్చు? ఈసారి అవకాశం లేదు. ఎందుకు లేదంటే ఉన్నటువంటి అప్పు మొత్తం క్లియర్ అయిపోతున్నది. ఒకటేసారి 2,00,000 వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము ఇచ్చే లోనింగ్ కూడా దాదాపు 2,00,000 పైన ఎప్పుడు కూడా ఎవరు కూడా క్రాప్ లోన్ ఇవ్వలేదు మాకు సహకార సంఘాల ద్వారా. కాబట్టి 2,00,000 వరకు ఉన్నటువంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇమీడియట్గా రెన్యువల్ చేయడానికి బ్యాంకర్ సిద్ధంగా ఉన్నాం. మేము కోఆపరేటివ్ బ్యాంకుల్లో సిద్ధంగా ఉన్నాం. ఒక్కరికి కూడా ఆ డౌట్ అవసరం లేదు, అనుమానం అవసరం లేదు. ఎవరేం చెప్పినా అనుమానం పడాల్సిన అవసరం లేదు. అందరికీ రెన్యువల్ చేస్తాం. అంటే మీరు గతంలో చైర్మన్గా ఉన్నారు. అప్పటికి ఇప్పటికి మార్పు ఎలా ఉండబోతుంది? అలానే మీరు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. మీరు ఒక రైతు బిడ్డ, ఎలా ఫీల్ అవుతున్నారు? నేనేమంటున్నా అంటే ఒక రైతు బిడ్డగా, రైతుగా మేము రైతుల పక్షాన ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళం. మా పాలకవర్గం కానీ మేము కానీ ఈ మొదటిసారిగా అంటే రైతులకు అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలను చూసినాం.
ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు తప్పి మళ్ళీ దాంట్లో కొర్రీలు పెట్టుకుంటా, దాంట్లో టైం పెట్టుకుంటా, వాయిదాలు వేసుకుంటా పోయినటువంటి ప్రభుత్వాలను చూసినాం. ఇచ్చినటువంటి హామీని రైతుల పక్షాన తప్పకుండా ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా, కొంత అప్పు తెచ్చైనా పర్లేదు ఇవ్వాలనే సంకల్పం అనేది రావడం మంచి ఉద్దేశం. ఎవరో బడా పారిశ్రామికవేత్తలకు ఇలా సబ్సిడీలు ఇచ్చి దేశంలో ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకి అనేక సబ్సిడీలు ఇస్తున్నారు. మరి వాళ్ళకి ఇచ్చినటువంటి దాంట్లో ఇది ఎంత? కాబట్టి ఇది పెద్ద ప్రభుత్వాలు ఒక మనసున్న ఆలోచన చేసింది, ఒక మనసున్న రైతుల పక్షాన్ని నిలబడ్డది. రైతుకు బలంగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రం బలంగా ఉంటుంది. రైతు ఇవాళ పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలు మరి పంటల అత్యధిక దిగుబడి తీసుకొచ్చినటువంటి రాష్ట్రాలుగా భారతదేశంలో ఉన్నాయి. దాన్ని దాటే పరిస్థితికి ఇలా మన తెలంగాణ రాబోతున్నదంటే వాళ్ళకు ప్రోత్సహిస్తే ఇంకా కూడా ముందుకెళ్ళి నెంబర్ 1 స్థానాన్ని పొందే అవకాశం ఉన్నది. అప్పుడు మన రాష్ట్రంలో ఈ దుర్భిక్షం కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ లేకుండా అందరికీ ఉపాధి అవకాశాలు కూడా దొరికే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పటికీ తెలంగాణ విడిపోయిన తర్వాత మనం మిగులు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ఇప్పుడు లోడ్ బడ్జెట్ అయిపోయింది. మైనస్‌లో ఉన్నాము. అప్పుల్లో కూరుకుపోయాం. కానీ మీరు చేపట్టేటువంటి ఈ స్కీములు గానివ్వండి, లేకపోతే ఇప్పుడు చేసేటువంటి ఈ రుణమాఫీ వల్ల ప్రభుత్వం మీద భారం పడే అవకాశం లేదా? ఇదంతా ప్రజల మీద పడే అవకాశం లేదా ఈ భారం అంతా? అవునండి. ఇవాళ ప్రజలకు అన్నం పెట్టేదే రైతు. ఇవాళ రైతు లేకుంటే మనం చాలా కష్టం. ఒక ఉల్లిగడ్డ దొరకనప్పుడు ఎంత కష్టపడ్డాం. ఒక టమాటా దొరకకుంటే మార్కెట్లో ఎంత రేటు పెట్టి కొనుక్కుంటున్నాం. అనేక రకాల ఇబ్బందులు. ఒక పంట పండలేదు అంటే ఎన్నో అనార్థాలకు దారితీస్తుంది. ఇవాళ రైతు పంట పండించి తిప్పలవాడి కష్టపడి పండిస్తున్న రైతుకు ఇస్తే తప్పులేదు. తిరిగి మనకు రెన్యువల్స్ వస్తున్నాయి. మళ్ళీ ప్రభుత్వానికి ధాన్యాగారాలు నిండుతున్నాయి. రేపు ప్రభుత్వానికి కూడా మరి దాని ఈ రైతులతో పాటుగా రైతు కూలీలు, అనేక రకాల పరిశ్రమలు, రైస్ మిల్లర్సు ఎంతోమందికి ఉపాధి దొరికే అవకాశం ఉన్నది. ఒక రైతే లబ్ధి పొందలేడు. దీంతో రైతు అనుబంధ సంస్థలు అనేకం ఉన్నాయి. వాళ్ళందరూ కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంతోమందికి ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఎంత ప్రోత్సహించినా తప్పులేదు. కాబట్టి ఒక వ్యక్తికి సాయం చేసే బదులు ఇంత వ్యవస్థకు, ఒక రాష్ట్రానికి ఎన్నెంకైనటువంటి రైతుకు ఇస్తే తప్పులేదు. అందులో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో చాలా మంది సొంత భూమి లేకుండా కౌలు రైతులు కూడా ఉన్నారు. రైతు బంధు అనేది ఇప్పటివరకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు పడుతుంది. నిరుపేదలైనటువంటి కూలి చేసుకొని బతికే రైతులు కౌలు తీసుకొని బతుకుతున్నారు. అలాంటి వారికి ఈ రైతు బంధు కానివ్వండి ఇవేమీ వాళ్ళకి వర్తించట్లా. అలాంటి వారి కోసం మీరు ఇప్పుడు చైర్మన్గా వచ్చారు. ఏమన్నా ఆలోచన చేయబోతున్నారా కౌలు రైతు గురించి? కౌలు రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎన్నికల ముందటనే ఇచ్చింది. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ రైతు బంధు ఇస్తున్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే కూడా వాళ్ళకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందులో అనుమానం లేదు. ఇలా రుణాలు కూడా మరి లీజుకు తీసుకొని నడుపుతున్నట్టు కౌలుదారులకు కూడా క్రాప్ లోన్స్ కూడా ఇస్తున్నాం. అందులో ఏమా డౌట్ లేదు. కాబట్టి అట్లాంటి వాళ్లకు అందరికీ సహాయపడే విధంగా గతంలో ఆ పరిస్థితి లేదు. కౌలు రైతులకు లేదు. కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా న్యాయం జరుగుతున్నది వాళ్ళకు కూడా. చివరిసారిగా ఇది సాధ్యం కాదు అంటూ ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలకు కానివ్వండి, ఇంకా రైతులకు కానివ్వండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? దీన్ని చూసి ఓరలేనటువంటి వాళ్ళు ఒకటేసారి ఇస్తున్నటువంటి ప్రయత్నాన్ని తట్టుకోలేక వాళ్ళు మరి ఒక రకంగా మరి వీళ్ళకు ఒక ఈర్ష్య కలుగుతున్నది. ఆ ఈర్ష్యను మరి ఏదో తిరిగి వ్యక్తం చేయాలని చెప్పి ఇది రాదు, అది రాదు, మీకు ఇవి కట్ చేస్తారు, అవి కట్ చేస్తారని అనేక రకాల ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరున్నా ఎవరున్నా మీరు చేసింది ఎంతవరకు చేసినాం, మనం చేసిన ఎంతవరకు చేసినాం, గతంలో భారతదేశంలో ఇదివరకు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా చేసినాయి, పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా జరిగినాయి ఒకసారి నెమరు వేసుకొని చూడండి. దీనికి చాలా తేడా ఉంది. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర జరిగింది, ఎక్కడో ఒక రైతు అదైతున్నాడని వేరే బ్యాంకులో లోన్ తీసుకుంటే ఈ బ్యాంకులు రాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా అందరికీ ఇవ్వడానికి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతోటి మరి మా క్యాబినెట్ పెట్టి ఆగస్టు 15 తోటి ఇస్తారా ఇయరా అని ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళు కూడా ప్రతిపక్షాలు ఉన్నారు. వాళ్ళకు మరి నోరు మూసే విధంగా
మరి ఇంకోసారి మాట్లాడకుండా సరైన నిర్ణయం ఆగస్టు 15 కంటే బిఫోరే తీసుకోబోతున్నారు. ప్రభుత్వం చేపట్టినటువంటి కీలకమైనది రైతులు రుణమాఫీ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చాలా కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆగస్టులోగా ఖచ్చితంగా 15 లోపు చేస్తున్న పనులకి మేము సిద్ధంగా ఉన్నాం, దానికి ఇది మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు అంటూ చెప్తున్నారు. ప్రతిపక్షాలు కానివ్వండి, ఎవరైనా ఎన్ని విమర్శలు చేసినా ఈ ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడుతుందంటూ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ పాయింట్ బ్యాంక్. కీప్ వాచింగ్.